రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. ఇక్కడ పని ఉంది అంటే పట్టుకుపోయే వాళ్ళని భయపడతారు. మీ వెనకాల ఒక సంస్థ ఉందని నేను అనుకుంటున్నా. ఇట్లా వాళ్ళకి చెప్తే మా తాను డబ్బులు పెరుగుతా ఉండారని ఇట్లా వాళ్ళే కొట్టేస్తారు. పాపం ముసలాయి మా దాని అడిగింది లేని అక్కడికి ఏం రా నీ తీసుకుపోతావు అంటారు. ఈడ ప్రజలు అర్థం కాల ఏందన్నా 2-3 రోజులు ఇక్కడ ఉంటారు, దాని తర్వాత అక్కడ ఊరికి వెళ్తారు. అందువల్ల 2-3 ఉన్నారు వాళ్ళు. అందరికి పిలుచురా, నా ఇంటికి కూడా పిలుచుకొస్తా, నా కోడాలకు చూపిస్తా, సొంత ధైర్యంతో చెప్తా ఉండా. ఎంత సంపాదిస్తావమ్మా? నేనా 200-300 అంతే. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే హైదరాబాద్లో చాలామంది వృద్ధులు భిక్షాటన చేస్తూ కనిపిస్తున్నారు. ముఖ్యంగా సిగ్నల్స్ దగ్గర కూడా ఏవైనా వెహికల్స్ సాగుతుంటే అక్కడికి వచ్చి వాళ్ళు భిక్షాటన చేస్తున్నారు. మీరు చాలా సందర్భాల్లో వాళ్ళందరినీ చూసుంటారు. మీలో ఎవరికైనా వాళ్ళని చూసి జాలి కలిగి ఉంటే వాళ్ళకి కొంతమంది డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు, కొంతమంది ఆహారం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు, కొంతమంది చీకొడుతున్నారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కానీ ఎప్పుడైనా మీరు ఒక్కసారైనా ఆలోచించారా ఎందుకు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి భిక్షాటన చేస్తున్నారు, ఏ రీజన్స్తో వాళ్ళు భిక్షాటన చేస్తున్నారు? సో మీరు గమనిస్తే హైదరాబాదులో భిక్షాటన చేసేవాళ్ళు అందరూ కూడా చిన్నపిల్లలు ఉంటారు, లేదంటే పెద్ద వయసు కలిగిన ఈ వృద్ధులు ఇలాంటి వాళ్ళు ఉంటారు. సో ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, రీసెంట్గా సాలమ్మ అనే ఒక వృద్ధురాలు వాళ్ళ కొడుకుల్ని పెంచుకుంది, కష్టపడి పెంచుకుంది, కానీ అయినా వాళ్ళు సెట్ అవ్వలేదు. వాళ్ళ ఇంకా కష్టపడకూడదని చెప్పేసి ఇంట్లో నుంచి వచ్చేసిందంట. సో మరి సాలమ్మ ఇప్పుడు భిక్షాటన చేస్తూ మనకి ఇక్కడ దొరికింది. ఒకసారి ఆమెని పూర్తిగా మనం అన్నీ కూడా ఆమెకు అసలు ఏం జరిగింది, ఎందుకు వచ్చేసావు, ఇవన్నీ కూడా పూర్తిగా అడిగే ప్రయత్నం మనం చేద్దాం. నమస్తే. నా గోడాలకు క్యాన్సర్ గడ్డ ఉండాలి. ఆ అమ్మకు 4 లక్షలు అయింది. పిల్లోళ్ళు పెద్దోళ్ళు చదువుతూ ఉంటారు. ఆ చదువుకు నుంచి నా కొడుకు ఉన్నాడు. ఒక కొడుకు భలే తాగి ఇంకొక దాని వెంట వెళ్ళిపోయినాడు. నా బిడ్డలకు నేను సాకల్లా వద్దా నా మనోళ్ళకు? ఇప్పుడు నీ బిడ్డలకి నువ్వు ఇదైపోతున్నావు, నువ్వు ఫీల్ అయిపోతున్నావు, నువ్వు బాధపడుతున్నావు. మరి చిన్నప్పుడు వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళని మరి నువ్వు పెద్ద చేసి పెంచావు కదా. వాళ్ళు కూడా ఓగైనారు కదా, తాగేది ఎవరు అంటే వాళ్ళతో వెళ్ళిపోయేది. పెండ్లాంకి బాగలేదని 4-5 లక్షలు పెట్టా నా కోడాలకు. ఇంట్లో ఉంటే బయటికి పోలేదు, నడచలేదు. క్యాన్సర్ గడ్డలో ఆ క్యాన్సర్ గడ్డ డబ్బంతా ఎవరు పెట్టారు? ఆ డబ్బంతా నేనే పెట్టినాను, అప్పులు చేసి 2 పిల్లలు ఉండారు. నా కోడాలు చచ్చిపోతే నేను ముసలిదాన్ని చచ్చిపోతా, నా బిడ్డలకు ఎవరు సాకుతారని నేను అప్పు దండికి చేసిన. అప్పు చేసి నా కోడాలకు చూపించిన. ఇప్పుడు చేస్తే నేను ఇంట్లో నుంచి పంపించేశారా, నువ్వు వచ్చేసావా? నేనే వచ్చిన, నా కోడాలకు అప్పు చేసిన, చూపించిన. ఇంకా అప్పు నీ వల్ల కదా, నేను నీవే చెప్పు సార్, ఎంత మాత్రం అన్నావు, ఇప్పించుకొని పోయి నీ అప్పు నీకు ఇస్తాము అని చెప్పి నేను వచ్చిన. నాకేమీ పోమని నేనులే, నువ్వు వెళ్ళిపోమని నేనులే, నాకెవరు ఏం చెప్పిండలే. నా బిడ్డలు చదువుతూ ఉండారు, నా మనవాళ్ళు, మీరు చదవండి నేను ఉండాను అన్నా. నా కోడాలు క్యాన్సర్ గడ్డలతో ఆపరేషన్ చేపిస్తామంటే ఆపరేషన్ చేస్తే చచ్చిపోతుంది అన్నారు. కాబట్టి ఇంట్లో ఉండాలి. అంటే వాళ్ళ సుఖం కోసం నువ్వు కష్టపడి ఇంకా వచ్చేసావు బయటికి, వాళ్ళన్నా హ్యాపీగా ఉంటారని. ఎట్లా ఆమె చచ్చిపోతే ఎవరు సాకుతారు సార్? బిడ్డలకు ఎవరు చూస్తారు చెప్పు అని నేను ఇక్కడ వచ్చేసిన అంతే. నాకు వచ్చేసావు కరెక్టే. ఇప్పుడు నీ ఏజ్ కూడా చాలా పెద్దది, నువ్వు ఇక్కడ ఏది కష్టపడి పని చేయలేవు. ఇప్పుడు కూడా నువ్వు భిక్షాటన చేస్తున్నావు. విచారణ చేస్తూ ఉండా, ఏందో దేవుడు ఇచ్చింది ఇస్తారు, లేనిది లేదు, అంతా ఫోన్పై గూగుల్ పై అంటారు. ఎవరో ధర్మాంతడు ₹1-2 ఇచ్చేవాళ్ళే కానీ ఓ 10 రూపాయలు 50 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు సార్, ఇక్కడ లేరు. డైలీ ఎంత సంపాదిస్తావమ్మా? నేనా 200-300 అంతే. నేను పండుకుంటా. నేను చెప్పి ఎంతసేపు ఇక్కడ నిలబడతావు? నేనా ఒక 10కి వస్తా, ఒక 2 గంటలు 3 గంటలు ఉంటా, ఎండలో పోయి పండుకుంటా. ఇప్పుడు లేస్తూ ఉండా అంతే. 10 గంటలకు వచ్చి ఒక 2 గంటలు ఉంటావు, అంటే 12 వరకు ఉంటావు, దాని తర్వాత వెళ్ళిపోతావు.
పడుకుని 3ంటికి వస్తావు, 3ంటి నుంచి మళ్ళీ మళ్ళీ వెళ్ళిపోతా. 3ంటి నుంచి ఎప్పటి వరకు ఉంటావు? 3 నుండి ఉండను, 4 అయిపోతే వెళ్ళిపోతా, మళ్ళీ ఉండను, పోయి పండుకుంటా. అంటే పొద్దున్న ఒక 2 గంటలు, మధ్యాహ్నం ఒక 2 గంటలు, మొత్తం 4 గంటల్లో నీ సంపాదన 300. 300 ఒకనాడు 200 దొరుకుతాయి. సార్లే ఇదే దేవుడా అని పండుకుంటా. అంటే ఎలా నీ దగ్గరికి ఎవరైనా కాగితాలు ఇస్తారా లేకపోతే చిల్లర వేస్తారా? అట్లా కాగితాలు చిల్లర ఇస్తారా లేకపోతే డబ్బు కాగితాలు ఇస్తారంటనా? నోట్స్ రూపాయి, 2 రూపాయలు, 1 రూపాయి అట్లా ఇస్తారు అంతే. మరి ఫుడ్ ఎట్లా? ఫుడ్ తీసుకుంటా. తీసుకుంటావా? ఎవరైనా తీసుకొచ్చి ఇస్తారా, నువ్వు కొనుక్కుంటావా? కొనుక్కుంటా, కొనుక్కొని తింటా. వండుకుంటున్నావా? ఎక్కడ? కొనుక్కొని తింటాను, హోటల్లో ఇడ్లీ అన్నము కొనుక్కొని తింటా. మరి నువ్వు పడుకోవడం అన్నీ ఎక్కడ జరుగుతాయి? మేమా వచ్చి ఈడ ఎస్ఆర్ నగర్లో ఎక్కడ పడుకుంటారు? ఐసిఐసి బ్యాంక్ కాడ. మరి పోలీసులు వాళ్ళు ఎవరో వచ్చి మిమ్మల్ని ఎక్కడ పడుకోవద్దు వెళ్ళిపోండి అని అనరా? అందరూ చూసినారు సార్, వాళ్ళకి అన్నీ తెలుసు, ఏం చెప్పరు పాపం, చెప్పరు మాకు. సో మొత్తానికి రోజుకి 300 చెప్పున నెలకి ఎంత? 9,000 అవుతుంది. 9,000 సంపాదిస్తున్నాం. ఆ డబ్బులన్నీ ఏం చేస్తున్నాం? అప్పులోళ్ళకి ఇస్తా, నా కోడలకు చూపించినానంటా ఉండా కదా వాళ్ళకు. ఇంకా అన్నాను వద్దేం సార్, ఒక కాకేసుకుంటా, బట్టలకు సబ్బు ఎంత అవుతుంది అన్ని ఉతుక్కోవాలి కదా. ఈ వస్త్రధారణ చూస్తుంటే మరి బాగాలేదు, నువ్వు కూడా నీ ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేనట్టుంది కదా. బాగలేదు, నేను మాత్రలు తీసుకోవాలా, ఎన్ని ఉన్నాయి మాత్రలు, దాడు బ్యాగ్ వేసిన ఇన్ని ఉన్నాయి. నాకు కడుపు నొప్పి ఎక్కువ, శాంతిసేపు తిరగలేను, కాలు ఇది చేయి ఇరిగిండది, శాంతిసేపు నేను తిరగలేను సార్. 2 సేపు తిరుగుతా, 200 ఒకనాడు, 100 ఒకనాడు, 300 ఒకనాడు అంతే. ఎవరన్నా ఇప్పుడు నేను అడిగే విషయాలు కరెక్ట్గా చెప్పు. మీ వెనకాల ఎవరున్నారు? ఇప్పుడు నువ్వు ఉన్నావు, అక్కడ పెద్ద ఉంది, ఇంకొక ఆమె ఉందా ఇక్కడ? మీ ఇద్దరేనా? ఒక పిల్లోడు ఉన్నట్టున్నాడుగా. ఎవరు? మా ఊరికల్లోడే, వాళ్ళది దూరం ఊరు. అబ్బాయి ఏంటి ప్రాబ్లం ఏంటి? అబ్బాయి ఎందుకు భిక్షాటన చేస్తున్నాడు? పిలిచి మాట్లాడించు. మాట్లాడతాడా? మాట్లాడరు, రా ఇక్కడ పని ఉంది అంటే పట్టుకుపోయే వాళ్ళని భయపడతారు. డబ్బులు ఇస్తా, అన్నం ఇస్తారా? మీతోనే ఉంటాడా? లేదు సార్, వాళ్ళ ఏరియా మేము ఏరే, వాళ్ళ ఏరియా ఊరు మాది ఏరియా ఊరు. అంటే నిజం చెప్పు, ఇప్పుడు నీకు ఇబ్బంది ఏం కలిగించాం మేము. మిమ్మల్ని ఎవరైనా మెయింటైన్ చేస్తున్నారా? మీ దగ్గర మీరు భిక్షాటన చేసిన డబ్బులు తీసుకుని అందులో సగం వాళ్ళు తీసుకుని సగం మీకు ఇస్తున్నారా? మేము అట్లా వాళ్ళం కాదు, మేము అట్లా ఇచ్చేవాళ్ళం కాదు. నీ అట్లా వాళ్ళు పిల్లోళ్ళు, ఈ పని చేసేవాళ్ళు, సార్లు ఉంటారు మాకు. వాళ్ళు ఏందన్నా ఎవరన్నా మాట్లాడినిలే మాకు లే అంటే లే అంటారు. వాళ్ళు కూడా వాళ్ళు ముసయమ్మతో నీకేం పనిరా అంటారు. అట్లా కూడా ఉండారు. ఎవరెవరు తెలుసు నీకు? ఇక్కడ ఎవరెవరు తెలుసు? వాళ్ళ పేర్లు తెలుసు సార్, ఇప్పుడు నువ్వు తెలుసు అంతే. ఎవరో తెలీదా? తెలీదు. ఏం పేరో వాళ్ళకే అడుగు సార్, వాళ్ళకి అడిగితే వాళ్ళు చెప్తారు. చాలా ఏదో పేరు అన్నావు కదా? నా పేరు తాళమ్మ. ఇందాక సాలమ్మ అన్నా, ఇప్పుడు తాళమ్మ అంటున్నావు. సాలమ్మ, ఇప్పుడు తాళమ్మ అంటున్నావు మళ్ళీ. సాలమ్మ అంటా ఉండ. మరి ఇంత చేసి ఈ వయసులో ఇట్లా నీకు బాధ అనిపించట్లేదమ్మా? నాకే బాధ అనిపిస్తుంది. నా కోడలు ఏమన్నా అయిపోతే, నేను ఏమన్నా అయిపోతే, నా బిడ్డలు ఇంతోళ్ళు ఉండాలి సార్. వాళ్ళకి ఎవరు సాకుతారో నీవే చెప్పు. క్యాన్సర్ గడ్డలతో ఉండాది నా కోడలు, హాస్పిటల్లోనే పెట్టినా నా కోడలకు. ఇంకా ఎంత అవుతుందో. ఎలా నువ్వు ఉంటే నీ ఆరోగ్య పరిస్థితి, మరి నీ ప్రాణాలకి ముప్పై ఏదన్నా ఉంటే? నేను చచ్చిపోతే పర్వాలేదు, నా కోడలు సాయకూడదు. పిల్లలు ఉండారు ఇంత, ఎవరు సాగుతారు ఆ బిడ్డలకు? నేను ముసిలిదాన్ని, రేపు చచ్చిపోతా, ఆ బిడ్డలకి దిక్కు ఎవరు? నీవే చెప్పు సార్. మీ ఆయన చనిపోయారా, ఉన్నారా? కనపడవా? గాజులు కనపడతా? అర్థం కాల.
ఇప్పట్లో గాజులు కనపడతా ఉంటాయి కదా, చచ్చిపోయినాడా లేదా అని. ఇవి పగిలిపోయి గాజులు తొడుక్కుతాం మేము, ఈ రబ్బర్ గాజులు. అంటే ఆయన లేడు, ఆయన చనిపోయిన తర్వాత వచ్చావు బయటికి. ఆయన కూడా కాయలాతోనే తెచ్చిండేది. మా ఇల్లు పటా ఏందో అట్లా అయిపోయింది నా కథ. ఆయనకు కూడా గస టీపీ. మీ పుట్టింటి వాళ్ళు ఎవరు లేరా? వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చుగా. నా పుట్టింటోళ్ళు ఊరు లేరా, చచ్చిపోయినారు. మా అమ్మ నాయన మా ఆయన గారు చచ్చిపోయినారు. అసలు ఒక్కరు కూడా లేరా? ఒక్కరు కూడా లేరు. అబద్ధమే చెప్పాలా, లేరు. ఇంకా ఎన్ని రోజులు ఇలాగా? ఎన్ని రోజులు ఉంటావు ఇక్కడ? నేను రేపు వెళ్ళిపోతా. నేను ఉండేది 3 దినాలు 4 దినాలే. నేను దినము ఉండు, నెల అంటే అట్లా ఉండును. అంటే ఇక్కడ హైదరాబాద్కి వచ్చి ఒక 3 రోజులు ఉండి మళ్ళీ అనంతపూర్ వెళ్ళిపోతావా? 4 రోజులు ఉంటా, లేకపోతే 5 రోజులు ఉంటా. అడుగు ఆ సార్కు. అర్థం కాల. ఏందన్నా? 2-3 రోజులు ఇక్కడ ఉంటారు, దాని తర్వాత అక్కడ ఊరికి వెళ్తారు. ఊరికి వెళ్తారా? అందువల్ల 2-3 ఉన్నారు వాళ్ళు ఇక్కడ. కలిసి వస్తారా? వాళ్ళు అందరూ కలిసి ఇక్కడ నుంచి వచ్చి వెళ్తారు, దాని తర్వాత ఇక్కడ ఉంటారు. ఓకే, మీకెలా తెలుసు 2-3 రోజులు ఎక్కడ ఉంటారు? ఆటో ఇక్కడ పెట్టుకుంటాం కాబట్టి తెలుసు. అనంతపురం అంట వాళ్ళు. అంటే నేనేమంటున్నానంటే వీళ్ళ వెనకాల ఎవరో ఉండి. అవునా కదా? నువ్వే చెప్పు. ఇప్పుడు ఆమెకు 300 సంపాదిస్తుందంటన్నా. అది అయితే వాస్తవం. వాస్తవం కదా? ఎందుకంటే సిటీ మొత్తం అలా జరుగుతుంది. కరెక్ట్. సార్ ఎవరన్నారా అని మేము కొట్టేమని. మాకల్లా అట్లా జరుగుతాం, మా దగ్గర జరగదు. వస్తాము, 4 దినాలు ఉంటాము, 5 దినాలు ఉంటాము, మా దావ మేము పెట్టుకొని వెళ్ళిపోతాం. ఎప్పుడైనా ఎవరైనా ఇబ్బంది పెట్టారమ్మా మీరు పడుకున్నప్పుడు? మీరు పడుకున్నప్పుడు ఏమి ఇబ్బంది పెట్టిందిలే, లేపిందిలే. ఆయన కూడా అడిగాడు వీళ్ళకి ఇట్లా అని, ఏమైనా అడగనికే ట్రై చేశారు చెప్పేవాళ్ళు. అట్లా ఏమలేదని చెప్పారు. అమ్మా నేను ఎందుకు అడుగుతున్నానంటే, హైదరాబాద్లో ఇప్పుడు ఇలా భిక్షాటన చేసే వాళ్ళని కిడ్నాప్ చేస్తున్నారు. నేను అందుకని అసలు నువ్వు ఇప్పుడు అంటున్నావు మా బ్యాచ్ ఉందని, మా వాళ్ళు ఉన్నారని. ఇప్పుడు మామూలుగా ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 4 ఉన్నారా? 3? 4 ఉన్నారు. ఈ హైదరాబాద్లో ఎక్కడికైనా వెళ్ళాలంటే నేనే ఇబ్బంది పడతా, రోడ్లు తెలియక. నీకెలా తెలుస్తున్నాయి? నాకా ఏముంది, రోడ్డు పట్టుకో నీటికి వస్తా, ఇటు నుండి పోతా, అక్కడ పోయి గమ్మున్న బస్ స్టాండ్లో కూర్చుంటా, అంతే. ఈ రోడ్డే. అమ్మ నిజం చెప్పు, అమ్మ నిజం చెప్పు. సార్ మేము ఉండేది ఇప్పుడు ఏసానగరే మేము ఉండేది. అన్న నీకు అర్థమైందని నేను అడిగింది. సాధారణంగా మనమే ఇబ్బంది పడుతూ ఉంటాం హైదరాబాద్. మీకు ఎన్ని ఎలా తెలుస్తున్నాయి ఇక్కడ? మేము దూరం పోము కదా, మేము దూరము అట్లా పోము కదా. ఒకటే దావన వస్తాము, ఈడ అడుక్కుంటాము. ఎంతన్నా 100 దొరికినాయి, 50 దొరికినాయి, పోతాము, యశానగర్లో పండుకుంటాము, అంతే. 4 దినాలు 5 దినాలు ఉంటాము, వెళ్ళిపోతాం, అంతే సార్. కానీ మీ వెనకాలైతే ఎవరు లేరు? నాకు ఎవరు లేరు స్వామి. అన్నగారు, మా అన్నగారే లేరు, నాకు సంబంధమే లేరు. అవన్నీ అనుకుంటే నాకు బాధ అవుతుంది. మా అమ్మ నాన్న చచ్చిపోయి, మా అన్న చచ్చిపోయా. మీ వెనకాల ఎవరు లేరంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కాదు నేను అడిగేది. ఎక్కడ మిమ్మల్ని పెట్టి ఎవరైనా ఇలా చేపిస్తున్నారా? మీ వెనకాల ఎవరైనా వ్యక్తి ఉన్నారా? నువ్వు భయపడద్దు, నువ్వు నిజం చెప్పు, నేను నీకు హెల్ప్ చేపిస్తా. నిజం సార్, ఆపద్దం కాదు. మాకు హెల్ప్ గిల్ప్ లేదు. మా ఊరోళ్ళు. ఆమెది మీ ఊరే, ఆమెది మీ ఊరే, అనంతపురం అన్నాం. ఆ అబ్బాయిది మీ ఊరే అన్నాం. ఎక్కడ ఇంకొక ఉండేది కూడా మీ ఊరే అన్నాం. 4 కలిసి ఒకే చోట ఉన్నారు. మీ 4కి ఇంకొక వ్యక్తి ఎందుకు లేడు అనుకోవాలి మేము అనుకుంటారు. మేము అట్లా వాళ్ళం కాదు. మాకు వ్యక్తి ఉండకూడదు, ఎవరు ఉండరు. ఎప్పుడు వచ్చినారు, అప్పుడు కూడా పట్టుకుపోయి అడిగినారు. చెప్పనా? వాళ్ళు 4 ఒకటే కేరీలో ఉంటారంట. వాళ్ళే చెప్పిండ్రు అడిగితే. ఒకటే బస్తీ అంట, అనంతపూర్ డిస్ట్రిక్ట్. అనంతపూర్లో ఒకటే బస్తీ. ఎక్కడెక్కడ ఉన్నారు? ఇక్కడ ఏమో అదే ఎస్ఆర్ నగర్లో ఎక్కడ చెప్పు. ఏసీఐ బ్యాంక్ ఉంటే ఆపదం చెప్పును, ఆడుంటాము పండుకొని. నాకు వస్తే చూపిస్తావా? ఎస్ఆర్ నగర్లో రేయిరా, ఆడ పండుకొని ఉంటాం. ఎక్కడ? ఐసిఐసి బ్యాంక్ దగ్గర నువ్వు ఉంటావు.
కన్ఫర్మ్. ఏసానగర్ కడకి రా, ఆనే ఉంటాం అందరం పండుకొని. మీతో అయితే ఎవరు చేయించట్లే కదా భిక్షాటన? సార్, నిజం నిజం చెప్పు. నిజం అమ్మ నీకు హెల్ప్ చేస్తామమ్మా. అమ్మా నా చచ్చిగా నిజం. మాకు హైళ్ళపై గిల్లపై ఏందిలే, మా సొంత దైనం ఇది. చంపాయచ్చు, లేకపోతే వెళ్ళిపోవచ్చు మేము అంతే. చాలా మంది కూడా ఇలా ఇంట్లో నుంచి వచ్చేసిన వాళ్ళతో భిక్షాటన చేయించి వాళ్ళు చేసిన డబ్బులన్నీ వాళ్ళు లాక్కుని వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చేస్తున్నారు. మాకు లాగే వాళ్ళే లేరు. ఇందో ఇట్లా వాళ్ళు ఉంటారు ఎవరన్నా అంటే బయట చెప్తే అన్న ఇది చేస్తా అంటున్నారా? బయటలే ఏమిలే, మాకెవరన్నా ఇక్కడ ఆ కాగదాల వాళ్ళు మాట్లాడినలే. సార్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసినారు, సార్ అంటే లేపో అంటారు. అంతేగాని మాకు వాళ్ళే మహారాజులు, ఇక్కడ ఉండే వాళ్ళే మహారాజులు మాకు కాపాడతారు ఎవరన్నా మాట్లాడితే. అంతేగాని మాకు హేళ పంట ఒకరు వచ్చి అడుగు అనేది 10 రూపాయలు ఇవ్వమనేది అట్లా లేదు. నేను ఆ పర్తానే లేదు మా దగ్గర. ఇలా ఒంటరిగా ఉండడం బాధ అనిపించట్లేదమ్మా? బాధ ఒంటరి ఉన్నా బాధలే. ముసలోళ్ళము పాయములన్నా ఉంటే బాధ అనేదానికి. మాకు జరగనప్పుడు ఏం చేయాల? ఇంకా ఇలా మనుషులకు ఇంకా పాగొట్టుకోవాలా మేము? మాకు భూములు లేవు, ఏమీ లేవు. మాకు ఎవరు చూసేవాళ్ళు ఉన్నారు. నాయకునికి 5-6 లక్షలు పెట్టినాము, ఎన్నికబడలే. ఇంకోడాలు చచ్చిపోతే మా ఇల్లు ఏమైపోవాలా? నువ్వే చెప్పు. కోడలు మంచం మీదే ఉంది కదా? కోడాలు మంచం మీద ఉంది. కొడుకులు ఉన్నారు కదా కోడలు చూసుకోవడానికి. ఉన్నాడు. ఎంత నీ చంపా పిల్లలకు చదివిస్తాడా వాడు? ఒక పెండ్లాంకో కష్టపడి కాయలాకేస్తాడా? తండ్రికి కాయలాకేసి అలిచిపోయినాడు. వానికి కూడా కాయలా వచ్చేసింది. వాడు కూడా హెల్త్ బాగలేదు. ఇంకేం చేయాలి? మా ఇల్లు కథే అయిపోయింది. ఇంకా అడిగి తొడుగా నువ్వు ఇచ్చినావు, వాళ్ళు బాగలేదని నీకు ఇవ్వాలా వద్దా చెప్పు సార్. అక్కడ పెన్షన్ ఏమి రావట్లేదా నీకు? నెలకి పెన్షన్ వస్తుంది కదా వృద్ధులకి. నాకు పింఛనీలే, నాకు ఏంది రాలే. మొన్ననే నా కూడా చచ్చిపోయిండేది. సంవత్సరం అయింది. అది ఏం రావట్లేదా? ఏంది రాదు. నేను పోతా స్వామి. ఇప్పుడు కాదమ్మా, అది కాదు. పెరుక్కుంటే మేము మనుషులమే కదా, పెరుక్కొని వాళ్ళు తీసుకుంటే మేము గమ్మున ఉంటామా? మేము కష్టపడిండేది ఏందో దా 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 అని స్వామి రామ అంటాము. ఆ డబ్బులు ఇప్పించుకుంటే గమ్మున ఉంటామా? ఇట్లా వాళ్ళకి చెప్తే వాళ్ళు తీసేస్తారు. ఇట్లా వాళ్ళకి చెప్తే మా తాను డబ్బులు పెరుగుతూ ఉండారని ఇట్లా వాళ్ళే కొట్టేస్తారు. పాపం ముసలాయమ్మ దాని అడిగింది లంజా కొడుక, ఏమరా నువ్వు తీసుకుపోతావు అంటారు ఈడ ప్రజలు. అలా కూడా జరిగింది ఇక్కడ. అట్లా అంటారు ప్రజలు. కొట్టారు ఎప్పుడైనా ఇక్కడ? ఎవరన్నా కొట్టినలే మా జోలికి రారు. వాళ్ళు ఉండేటప్పుడు మాకు జోలికి రారు. మాకు ఏంది కూడా చెప్పురు. వాళ్ళు చూసుకొనే ఉంటారు పాపము. మేము ఉండేది 4 దినాలు వెళ్ళిపోతాం. మేము చాలా నెల అంతా ఉండవు. ఇక్కడ 4 రోజులు ఉండి సంపాదించుకుని మళ్ళీ 4 రోజులు మళ్ళీ వెళ్ళిపోతాను అంటున్నాం. ఇప్పుడు సాధారణంగా మేము ఇంటికి వెళ్ళాలంటేనే 4 నెలలు 2-3 నెలలు పడుతుంది. మీకు ఎలా సాధ్యం అవుతుంది? ఎందుకు సాధ్యం కాదు? పోతాము, రైలుకి పోతాము, రైల్లో కూర్చుంటాము, ఛార్జ్ ఇస్తాము, లేకపోతే బస్సుకు ఛార్జ్ ఇస్తాము. ఎంత పెట్టుకుంటావు టికెట్? టికెటా 1000 రూపాయలు. 1000 రూపాయలు టికెట్ కొంటున్నావు నువ్వు. నెలలో అంటే మామూలుగా 4 రోజులు ఉండి వెళ్తావు, మళ్ళీ అక్కడ ఎన్ని రోజులు ఉంటావు? అక్కడనే ఉంటా. నా వచ్చేది 2 వారాలకు 3 వారాలకు ఒకనాడే నేను వచ్చేది. నేను జాస్తి చెప్తున్నావు. నా కోడాలు బాగలేదు. అబద్ధం చెప్తున్నావు నువ్వు. నా కోడాలు బాగలేదు. సాధ్యం కాదు, అలా సాధ్యం కాదు. మా వల్లే కాలేదు. మేమే అలా వెళ్ళి రాలేము. నువ్వు వెళ్ళి వస్తానంటే మేము ఎలా నమ్ముతాం? ఎందుకు నమ్మవు? బస్సుకు వచ్చేదానికి. నువ్వు ఇక్కడ ఉండడానికి తినడానికే నీకు చాలా ఇబ్బందిగా ఉంది. 1000 రూపాయలు పెట్టి నువ్వు టికెట్ కొంటున్నావు అంటే నేను ఎలా నమ్ముతా? టికెటా? పోతాం రైలుకు. ఆపదం ఎందుకు? రైలు నువ్వు చెప్పు. మీ వెనకాల ఒక సంస్థ ఉందని నేను అనుకుంటున్నా. బెదిరిస్తున్నారా? అందరికి అడుగు. మాకు వెనక ముందర ఉన్నారంటే గమ్ము నిడిచిపెట్టము. కొట్టినా కొట్టేస్తాం, చచ్చిపోయినా పర్వాలే. మా సొంత దైనం కొడక గుండె మీద చేతి పెట్టుకొని చెప్తా ఉండా ఈయను తెలుసునా? సొంత దైనంగా
వేసేవాళ్ళు వేయని లేకుంటే పోనీలే అంతే. అంతే. సొంత ధైర్యంతోనే పోరాడతాం. ఓకే. అసలు కాయలాలంటే ఏంటి? కాయలాలంటే ఏంది ఆడ మనిషికి క్యాన్సర్ గడ్డలు కడుపులో, క్యాన్సర్ గడ్డలు చచ్చిపోతారు అవి వస్తే. ఇంకా అడుగు సార్లకు అడుగు, గవర్నమెంట్కే అడుగు, వాళ్ళకే తెలుస్తుంది. ఆమె చెప్పిందే అది. అందరికి పిలుచుకురా, నా ఇంటికి కూడా పిలుచుకొస్తా, నా కోడాలకు చూపిస్తా, సొంత ధైర్యంతో చెప్తా ఉండ. నా ఇంట్లో కాయలా మనుషులు, నా కొడుకు కూడా ఇప్పుడు హెల్త్ బాగలేదు, హాస్పిటల్లో ఆడు కూడా ఉన్నాడు తెలుసునా. ఇట్లా బాధలు. అంటే నీ కొడుకును కూడా నువ్వే ఇక్కడ పోషిస్తున్నావా? నీ కొడుకును కూడా నువ్వే పెంచుతున్నావా? నా కొడుకు కూడా హెల్త్ బాగలేదు, ఉండేది ఒక కొడుకు ఒక కోడాలే. నా మనవాళ్ళు 4 ఉండారు, 4కు ఎవరు బబ్బు పెడతారు, ఇంతింతోళ్ళు ఉండారు. కానీ రోజుకైతే 300 సంపాదిస్తాం ఇక్కడ. 300 రూపాయలు వారం 4 రోజులు ఇక్కడ సంపాదిస్తావు. 4 మూడు ఎంత? 12 1200లో 1200లో మళ్ళీ 1000 రూపాయలు పెట్టి టికెట్ కొనేసి వెళ్ళిపోతున్నావు. ఆడికి పోతా, స్టేషన్కి పోతా, ఇటు నుండి 30 రూపాయలు ఇస్తా బస్సుకు, స్టేషన్కి పోయి 150 ఇస్తా, వెళ్ళిపోతా. నేను వస్తాను. సో గైస్ చూసారు కదా, ఆమె ఇందాక మనకు చెప్పింది 1000 రూపాయలు పెట్టి బస్ టికెట్ కొంటానని చెప్పేసి, ఇప్పుడేమో మళ్ళీ 30 రూపాయలు పెట్టి నేను వెళ్ళిపోతానంటుంది. నాకైతే మాత్రం వీళ్ళ వెనకాల ఎవరో ఉన్నారు, ఖచ్చితంగా వీళ్ళు నడిపిస్తున్నారు. ఎందుకంటే సాధారణంగా మనుషులు అర్థమైపోతారు, ఇలా భిక్షాటన చేసే మనుషులు అందరికీ అర్థమైపోతారు. అన్నీ ఉండి ఎవరో రోడ్డు మీదకి అయితే రారో. కొడుకు గురించి, కోళ్ళ గురించి, అందరి గురించి మంచిగా చెప్తుంది. సో నాకైతే ఖచ్చితంగా డౌట్ అయితే ఉంది.